ఎవరికో కామవాంఛ తీర్చే ఆటబొమ్మగా మారి ఎవరికి మాత్రం శాంతి దొరుకుతుంది లేదా ప్రగతి? ఎవరో నిన్ను వాడుకున్నారనే భావనే కలుగుతుంది కదా. యూజ్డ్. దానివల్ల నీ జీవితం ఏమైనా బాగుపడుతుందా? మరి దాని ప్రేమ అని ఎందుకంటున్నావు? ఎందుకంటే సినిమాల్లో చూశారు కాబట్టి. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకరినొకరు చుట్టేసుకోవడమే ప్రేమ అనుకుంటున్నారు. ఒక్కటి గుర్తుంచుకో, ఒకవేళ నువ్వు ఇవన్నీ సినిమాల్లో చూడకపోయినా, నీ స్నేహితుల ద్వారా వినకపోయినా, ఎక్కడా చదవకపోయినా, దీన్ని అస్సలు ప్రేమ అని అనవు. ఇవన్నీ నీ బుర్రలోకి ఎక్కించిన భావాలు, నీకు నేర్పిన మాటలు, నీ చేత ఒప్పించిన సిద్ధాంతాలు. వాటి ఫలితమే ఈరోజు ప్రేమ పేరుతో మనం చేస్తున్న వింత చేష్టలు. నిజానికి వీటికి ప్రేమతో అస్సలు సంబంధమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఏంటి? ఎదుటివారి మేలుని, వారి ఉన్నతిని కోరుకోవడమే ప్రేమ. అవతలి వ్యక్తి బాగుండటం కోసం మనల్ని మనం నష్టపరుచుకోవడానికి సిద్ధపడటమే ప్రేమ. ఎదుటివారిని దోచుకోవడం ప్రేమ అనిపించుకోదు. వారిపై డిమాండ్లు పెట్టడం ప్రేమ కాదు. షరతులు విధించడం అస్సలు ప్రేమ కాదు. మీరు దేన్నైతే ప్రేమ అని అంటున్నారో దానికి ప్రేమతో ఏమాత్రం సంబంధం లేదు. ప్రేమ అనేది చాలా విలువైన విషయం. వయసు రాగానే ప్రేమ పుట్టేయదు. శరీరంలో హార్మోన్లు, రసాయనాలు పెరగగానే నువ్వు ప్రేమికుడివి అయిపోవు. ప్రేమను నేర్చుకోవాలి. జీవితంలో ఒక 40-50 ఏళ్లు గడిపి కూడా నువ్వు ప్రేమను నేర్చుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ మాట వినగానే చాలా మందికి నవ్వు రావచ్చు. ఏమంటారు? ప్రేమ నేర్చుకోవడానికి 40 ఏళ్ల అని. ఒకవేళ 40 ఏళ్లు నేర్చుకోవడానికే పడితే 60 ఏళ్ల వయసులో ముసలితనంలో ప్రేమిస్తామా? ఎందుకు? ముసలితనంలోనూ ప్రేమిస్తే తప్పేంటి? చూడు, దీని వెనుక నీకున్న ఆలోచన ఏంటి? నువ్వు 60 ఏళ్ల వయసులో సెక్స్ చేయలేవు అని కదా నీ ఉద్దేశ్యం. అంటే నువ్వు నా మాట మీద నవ్వుతున్నావంటే నీ దృష్టిలో ప్రేమకు సెక్స్తో ఏదో విడదీయలేని సంబంధం ఉందనే కదా అర్థం. లేకపోతే 60 ఏళ్లలో ప్రేమేంటి అని నువ్వు నవ్వవు కదా. వయసు పెరిగే కొద్దీ ప్రేమ ఇంకా లోతుగా మారుతుంది, ఇంకా మధురంగా మారుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ చౌకబారుది కాదు. ప్రేమ సహజ సిద్ధంగా రాదు. దారిపోయే దానయ్యకి ప్రేమ పుట్టేదు. ప్రేమను నేర్చుకోవాలి. ప్రేమను సాధన ద్వారా సంపాదించుకోవాలి. అది ప్రకృతి సిద్ధం కాదు. తేంపు రావడం ప్రకృతి సిద్ధం. శారీరక కదలికలు ప్రకృతి సిద్ధం. ప్రేమ శారీరకమైనది కాదు, అందుకే అది ప్రకృతి సిద్ధమైనది కాదు. ప్రేమ అంటే నీ మనసుని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లడం. మనసుని శుభ్రం చేసి భయం లేనిదిగా మార్చాలి. ఎక్కడైతే నీ మనసు నీ స్వార్థం కంటే ఎదుటివారి మేలుని ఎక్కువగా కోరుకుంటుందో అదే ప్రేమ. ఆలోచించు, మనసుని ఆ స్థాయికి తీసుకురావడానికి ఎంత కష్టపడాలి. 16 ఏళ్లు రాగానే నాకు ప్రేమ పుట్టేసింది అనడానికి అదేమైనా అజీర్తి సమస్య అనుకున్నావా? ఏమైంది అంటే నిన్న రాత్రే పుట్టింది అంటావు. అలా పుట్టేవేవి అజీర్తి లేదా విరేచనాలు కావచ్చు, కానీ ప్రేమ కాదు. నాకు కూడా అయిపోయింది, అదేమైనా వైరస్సా నీ కూడా అంటుకోవడానికి? మనసుకి కఠినమైన శిక్షణ ఇవ్వాలి. చాలా శుభ్రం చేయాలి. జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటావు. 999 మంది ప్రేమలో ప్రే అనే అక్షరం కూడా తెలియకుండానే చనిపోతారు. ఎందుకంటే జీవితంలో వాళ్ళు మిగతా 10 విషయాల మీద శ్రద్ధ పెట్టారు, కానీ మనసుకి ప్రేమను నేర్పించడం మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అందుకే ప్రేమ పేరుతో జీవితాంతం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. తమని తాము మోసం చేసుకుంటారు. నాకు ఆమెపై ప్రేమ ఉంది, అతడిపై ప్రేమ ఉంది అని. నిజానికి నీకు ఎవరి మీద ప్రేమ లేదు, నిన్ను ఎవరూ ప్రేమించలేదు. ప్రేమించడం అనేది కొందరికి మాత్రమే సాధ్యం. అది వీరుల వల్ల మాత్రమే అవుతుంది. జీవితంపై అవగాహన ఉన్నవాళ్లే ప్రేమించగలరు. ధైర్యం ఉన్నవాళ్లే ప్రేమించగలరు. అంతే తప్ప దారిపోయే ప్రతివాడు నేను ప్రేమికుణ్ణి అని తిరగడం కాదు. మొహం కడగడం కూడా రాదు, కానీ
వీడు పెద్ద ప్రేమికుడట. అలా జరగదు. ఇవన్నీ కామవాంఛన తీర్చుకోవడానికి చేసే పాత ఎత్తుగడలు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి? ఐ లవ్ యూ అని చెప్పి శరీరంతో ఆడుకోవడం. ఐ లవ్ యూ అని చెప్పేవాడు కావాలనే నిన్ను ఇరికించడానికి అలా అంటున్నాడని కాదు. కొన్నిసార్లు తెలివిగా ప్లాన్ చేస్తారు, కొన్నిసార్లు తెలియకుండానే అంటారు. కానీ లోపల మాత్రం ఆ కోరికే ఉంటుంది. నీ సబ్కాన్షియస్ మైండ్లో నీ ప్లాన్ ఒక్కటే. ప్రేమతో మొదలుపెట్టి వీలైనంత త్వరగా శరీరం దగ్గరికి చేరడం. వెంటనే బుకాయించుకు, లేదు నా ఉద్దేశ్యం అది కాదు అని. నా ప్రేమ కేవలం ఒక స్వచ్ఛమైన భావన అని అంటావు. అలా అనేవాళ్ళకి అసలు భావన అంటే ఏంటో తెలియదు. భావన అనేది అంత తేలికైన విషయం కాదు. అసలు భావన అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి పుడుతుంది? దానికి నీ ఆలోచనలతో, నీ ప్రవృత్తితో ఉన్న సంబంధం ఏంటి? ముందు తెలుసుకో. భావనన్నా, దేహమన్నా ఒకటేనా లేక వేరా? ఈ వీడియో చూస్తూ నా ప్రేమను అవమానిస్తున్నారని అరవకు. చూడు, నా పవిత్రమైన ప్రేమను కించపరుస్తున్నారు అని అనుకో. నీకటు పవిత్రత తెలీదు, ఇటు ప్రేమ తెలీదు. అసలు భావనంటే ఏంటో కూడా తెలీదు. నిన్ను ప్రత్యేకంగా అవమానించాల్సిన అవసరం లేదు. నీ జీవితమే ఒక అవమానంలా ఉంది. అర్థమవుతుందా? నిజం తెలిసిన మహానుభావులు ఏం చెప్పారంటే, ఏ మార్గంలో నడిస్తే నువ్వు నీ బంధనాల నుండి విముక్తి పొందుతావో దాన్నే ప్రేమ అంటారు. చాలామంది ప్రేమ ప్రేమ అని కలవరుస్తారు, కానీ వారికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రేమకు ఒకటే నిర్వచనం ఉంది. ఏ దారిలో వెళ్తే నువ్వు పాత మనిషిగా మిగిలిపోవో, నీ భ్రమలు, బంధనాలు అన్నీ తెగిపోతాయో ఆ మార్గమే ప్రేమ. సరేనా శ్రేయ?